చైర్మన్ గన్ని వీరాంజనేయులు సహకారంతో మా సొసైటీని అభివృద్ధి పదంలో నడిపిస్తామని ఆయన మీడియాకు తెలియజేశారు. ఈ సొసైటీ 39 కోట్ల టర్న్ హావర్తో 2000 మంది సభ్యులతో ఇప్పుడు నడుస్తుందని ఆయన మీడియాకు తెలియజేశారు. బొబ్బా వెంకటరామారావు అను నేను ఈ నెల 13వ తారీఖున రామనగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్గా బాధ్యతలు చేపట్టడం జరిగినది. ఈ పదవి రాగటానికి ముఖ్య కారణమైనటువంటి మాన్యశ్రీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మా తెలుగుదేశం పార్టీ భవిష్యత్ రథసారథి మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి, గోపాలపురాన్ని అభివృద్ధి పదంలో పరుగుపెట్టిస్తున్నటువంటి నా ప్రీతమ నేత గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మద్దివాడి వెంకటరాజు గారికి, ముఖ్యంగా మండలంలో మండల పార్టీ అధ్యక్షులు శ్రీ లంకా సత్యనారాయణ గారికి, మండల నాయకులు శ్రీ పోలిన శ్రీనివాసరావు గారికి, మా గ్రామానికి చెందినటువంటి మాజీ పశు గణాభివృద్ధి సంస్థ చైర్మన్ మా పెద్దలు శ్రీ పాగలవాడి గాంధీ గారికి, కూటమి నాయకులకు, నా గ్రామ ప్రజలకు, తెలుగుదేశం కార్యకర్తలు, కూటమి కార్యకర్తలందరికీ నా కృతజ్ఞతలు. మా రామనగూడెం సహకార సంఘం రమారామి 39 కోట్ల రూపాయల టర్నోవర్లతో నడుస్తుంది. దీన్ని మరింత అభివృద్ధి పథకంలో తీసుకెళ్ళడానికి మా శాసనసభ్యులు శ్రీ వెంకటరాజు గారి సహకారంతో మరింత అభివృద్ధి పదంలో తీసుకెళ్ళి మరింత అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆప్కాప్ చైర్మన్ శ్రీ గన్ని వీరాంజనేయులు గారి సహకారంతో, మా శాసనసభ్యులు శ్రీ మద్దివాడి వెంకటరాజు గారు సహకారంతో మరింత అభివృద్ధి పదంలో నడిపించి రైతుల శ్రేయస్సే మా కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం కాబట్టి దానికి అనుగుణంగా ఈ సహకార సంఘాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ మరింత అభివృద్ధి చేసి ప్రజల మన్ననలు చూరుకొని పార్టీకి, కూటమి ప్రభుత్వానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావడానికి నా శాయశక్తులు కృషి చేస్తాను.